హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి ఎపిసోడ్ 9 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. అవతల సోఫా పైకి తోసిన తర్వాత తారక్కి తన పంచె గురించి అసలు గుర్తే లేదు. కిందకి జారిపోయిన పంచెను చూసి సాక్షి పక్కకు తిరిగి నవ్వాపుకుంటూ నిలబడింది. అది గమనించిన తారక్ ఆమెపై చిరాగ్గా అరిచాడు. చివరికి సాక్షియే అతనికి పంచె కట్టి జీవిత విలువ గురించి నెమ్మదిగా చెప్పింది. ఆ మాటలు విన్న అతని ముఖంలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. అంతలోనే బుల్లెట్ తగిలిన చోట మళ్ళీ నొప్పి మొదలైంది. బ్యాండేజ్ దగ్గర నుండి రక్తం కారడం చూసిన సాక్షి వెంటనే అతన్ని మంచం పైన కూర్చోపెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి జాగ్రత్తగా బ్యాండేజ్ మార్చడం ప్రారంభించింది. ఆమె ముఖం మాత్రం మరోవైపు తిరిగి ఉంది. దాన్ని గమనించిన తారక్ అసహనంగా, హే సరిగ్గా బ్యాండేజ్ చెయ్యి, అలా అటువైపు తిరిగి చేస్తే ఏం ఉపయోగం అని ఆమెను గుర్రుగా చూస్తూ అన్నాడు. సాక్షి మెల్లగా, సార్ నాకు రక్తం చూస్తే చాలా భయం, తల తిరిగి పడిపోతాను అందుకే అని చెప్పింది. ఆ మాట విన్న తారక్ వ్యంగ్యంగా నవ్వి, అవునా నీకు ఏం ఫీలింగ్ ఉండదా అంటూ ఆమెనే ప్రశ్నించాడు. అతని మాటలు సాక్షి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. కానీ తదుపరి క్షణంలోనే తారక్ కోపంగా పక్కనే ఉన్న పిల్లోని తీసుకుని ఆమె వైపు విసిరేశాడు. అమ్మా అంటూ బెడ్ పిల్లోను నేరుగా వచ్చి సాక్షి నుదుటిపైన తగిలింది. నొప్పితో ఆమె నుదుటిని పట్టుకుంది. అది చూసిన తారక్ పెదాలపైన చిన్న నవ్వు మెరిసింది. ఏమైంది బేబీ, నొప్పిగా ఉందా? ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఇంకా మిగిలే ఉంది అని వ్యంగ్యంగా చెప్పి లైట్ ఆఫ్ చేశాడు. అతను ఒక్కసారిగా మారిపోయిన ప్రవర్తన చూసి సాక్షి ఏమీ మాట్లాడలేదు. సైలెంట్గా వెళ్ళి సోఫా పైన ముడుక్కొని పడుకుంది. ఉదయం చంద్రుడికి అస్తమించే తపన, సూర్యుడికి ఉదయించే ఉత్సాహం. వెన్నెలను వీడ్కోలు పలుకుతూ చీకట్లు మెల్లగా చెదిరిపోయాయి. పక్షుల కిలకిల రాగాలు ప్రకృతిని మేల్కొల్పాయి. మంచు తెరలను చీల్చుకుంటూ ఉదయభానుడి లేత కిరణాలు భూమి మీద పడతాయి. కొత్త ఉదయం, కొత్త ఆశలతో ప్రపంచం మళ్ళీ కలకలలాడింది. ఒకే వైపు పడుకోవడంతో వీపు నొప్పిగా అనిపించిన సాక్షికి తెల్లవారుజామునే మెలకువ వచ్చింది. గడియారం వైపు చూసింది. సమయం ఇంకా 5 గంటల 30 నిమిషాలు మాత్రమే. సోఫా మీద నుండి నెమ్మదిగా లేచి బెడ్షీట్ని చక్కగా మడిచి పక్కన పెట్టింది. తర్వాత ఆమె చూపు తారక్ వైపు తిరిగింది. అతను మంచం పైన నిటారుగా కాళ్ళు చాచి నిద్రపోతున్నాడు. ఒక చేయి ఛాతిపై ఉండగా బుల్లెట్ తగిలిన మరో చేతిని దిండుపై జాగ్రత్తగా పెట్టుకొని నిద్రలో ఉన్నాడు. రాత్రి కప్పుకున్న బెడ్షీట్ ఎప్పుడో జారి మంచం కింద పడిపోయింది. నుదుటిపైకి జారిపడిన చిరుజుట్టు అతని ముఖానికి తెలియని అమాయకత్వాన్ని తీసుకొచ్చింది. కొన్ని క్షణాలు అతనినే భావరహితంగా చూస్తూ నిలబడ్డ సాక్షి మెల్లగా నిష్ఠూరిచ్చింది. తర్వాత కింద పడిన బెడ్షీట్ను తీసి అతనిపై కప్పింది. తర్వాత వార్డ్రోబ్లో నుండి బట్టలు, టవలు తీసుకుని స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం ముగించుకొని జుట్టుని టవల్తో చుట్టుకొని అందమైన అనార్కలి డ్రెస్ వేసుకుని బయటకు వచ్చింది. తారక్ ఇంకా నిద్రలోనే ఉండడంతో అద్దం ముందు నిలబడి తన జుట్టుని దువ్వుకోవడం ప్రారంభించింది. తల వెనక్కి విసరగానే జుట్టులో ఉన్న నీటి చుక్కలు ఎగిరి వెళ్ళి ఒక్కొక్కటిగా తారక్ ముఖం పైన పడ్డాయి. యూ ఈడియట్, ఎవరది నీళ్లు చల్లుతున్నారు, కళ్ళు కనిపించట్లేదా అంటూ కళ్ళు నరుముకుంటూ నిద్ర లేచాడు. సారీ సార్ అని తడబడుతూ చెప్పింది సాక్షి. తారక్ నేరుగా లేచి ఒక్కో అడుగు వేస్తూ ఆమె వైపు నడిచాడు. ఓహో సాక్షి డార్లింగ్, నువ్వేనా బేబీ, మొదటి రోజు ఇలా భర్తని నిద్రలేపుతున్నావా అంటూ చిరునవ్వు నవ్వాడు. అతను దగ్గరికి వస్తున్న కొద్దీ సాక్షి భయంతో వెనక్కి వెళ్తూ చివరికి గోడకి ఆనుకొని నిలబడిపోయింది. తారక్ ఆమె చుట్టూ నుండి వస్తున్న సువాసనను ఆస్వాదిస్తున్నట్టు లోతుగా శ్వాస తీసుకొని నెమ్మదిగా ఆమె మెడపైన ముద్దు పెట్టాడు. సాక్షి వెంటనే కళ్ళు గట్టిగా మూసుకుంది. ఇప్పుడే స్నానం చేసి వచ్చావు కదా, ఎంత మంచి పరిమళం వస్తుందో తెలుసా బేబీ అంటూ ఆమె మెడపై నుంచి మరింత కిందకి ముద్దు పెట్టడానికి వంగాడు. ఆ క్షణంలో సాక్షి ఒక్కసారిగా అతన్ని బలంగా తోసేసి అక్కడి నుండి పరిగెత్తింది. ఆమె పరిగెడుతూ ఉంటే తారక్ వెనక నుండి నవ్వుతూ, ఎక్కడికి పారిపోతున్నావు, తప్పించుకోవాలనుకోకు, మళ్ళీ ఇక్కడికే రావాలి కదా అని గట్టిగా అన్నాడు. మళ్ళీ ఇక్కడికే వస్తావు కదా, నీకింక తప్పించుకునే దారే లేదు అని చెప్పి తారక్ స్నానం చేయడానికి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే సాక్షి ఒక్క క్షణం కూడా అక్కడ ఆగలేదు. భయంతో గది నుండి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి ఊపిరి పీల్చుకుంటూ నిలబడింది. ఆమె పరిస్థితి చూసిన జయమ్మ ఆశ్చర్యంగా, ఏమైందమ్మగారు, ఇంతలా భయపడొచ్చారు అని అడిగింది. సాక్షి తడబడుతూ, అది ఏం లేదు, బల్లి కనిపించింది అందుకే అని చెప్పింది. అయ్యో అంతేనా, సరే మీకు కాఫీ కావాలా టీ కావాలా అని జయమ్మ అడిగింది. పర్లేదు నేనే చేసుకుంటాను అని సాక్షి చెప్పగానే, అయ్యో మీరెందుకు అమ్మగారు, నేను కాఫీ చేసి తీసుకొస్తాను, ఆ తర్వాత ముగ్గు వేస్తాను అంది జయమ్మ. సాక్షి కొంచెం సంకోచంగా, అది నేను ముగ్గు వేయొచ్చా అని అడిగింది.
అయ్యో అందులో ఏముంది అమ్మగారు, ఇదిగో తీసుకోండి అంటూ ఆనందంగా ముగ్గు పొడి ఉన్న గిన్నెను ఆమె చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాక్షి ఇంటి బయటకు వచ్చి ముగ్గు వేయడం ప్రారంభించింది. మనసులో ఎన్ని తుఫాన్లు ఉన్న వాటన్నిటినీ అదుపులో పెట్టుకుని ఎంతో శ్రద్ధగా అందమైన ముగ్గుని వేసింది. ముగ్గు పూర్తయ్యాక లేచిన సాక్షి ఒక్కసారిగా సిగ్గుతో తలదించుకుంది. ఎదురుగా గార్డెన్లో వాకింగ్ చేస్తూ వచ్చిన చంద్రప్రసాద్ యాదవ్, భాగ్యలక్ష్మి అమ్మమ్మ ఇద్దరూ ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు. ఈ ఇంటి కోడలు ఇంటి ముగ్గు వేసి ఎన్ని సంవత్సరాలైపోయింది? కౌసల్య పెళ్ళైన కొత్తల్లో ప్రతిరోజు ముగ్గు వేసేది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ అలవాటు మానేసింది. అప్పటి నుండి ఇంటి ముందు ముగ్గు వేసేది జయమ్మే. కానీ ఈ ఇంట్లో అడుగుపెట్టిన మరుసటి రోజే ఎవ్వరూ చెప్పకుండానే తన కోడలిగా చేయాల్సిన బాధ్యతను సాక్షి సైలెంట్గా నెరవేర్చేది. అది చూసిన ఇద్దరి మనసుల్లో ఆమెపై తెలియని అభిమానంతో పాటు గౌరవం కూడా కలిగింది. చంద్రప్రసాద్ యాదవ్ ఆమెను చూసి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ సాక్షి బంగారం అని పలికాడు. గుడ్ మార్నింగ్ మావయ్య, గుడ్ మార్నింగ్ అమ్మమ్మ అంటూ సాక్షి మర్యాదగా నమస్కరించింది. గుడ్ మార్నింగ్ సాక్షి అని భాగ్యలక్ష్మి ఆమె తల నిమిరి మంచి అమ్మాయివి అంటూ ప్రేమగా చెంపను తట్టింది. అప్పుడు చంద్రప్రసాద్ యాదవ్, సాక్షి ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఒక కాఫీ తీసుకుని రాగలవా? నీ చేతి కాఫీ తాగాలనుంది అని అడిగాడు. సరే మావయ్య అని తలూపి సాక్షి లోపలికి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళిపోయిన తర్వాత భాగ్యలక్ష్మి తన కొడుకుని చూసి ఎంత అమాయకంగా ఉందో కదా చంద్రు అన్నది. అవునమ్మా, అమాయకమే కాదు, చాలా బాధ్యత గల అమ్మాయి కూడా అని చంద్రప్రసాద్ సమాధానం ఇచ్చాడు. భాగ్యలక్ష్మి తలూపక ఇద్దరు గార్డెన్లో నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. అప్పటికే జయమ్మ కాఫీతో బయటకొచ్చింది. అయ్యో ముగ్గు అయిపోయిందా అమ్మగారు, ఉండండి కాఫీ చేసిస్తాను అంది. సాక్షి చిరునవ్వుతో మీరు అప్పుడే చేసి తీసుకొచ్చారు, నేను ముగ్గు వేస్తున్నాను కాబట్టి వెనక్కి వెళ్ళిపోయారు, క్షమించండి. పర్లేదు, అందరికీ నేనే కాఫీ చేస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. కొద్దిసేపటికి అందరికీ కాఫీ తయారు చేసి బయటకు వచ్చింది. అమ్మమ్మ కాఫీ అంటూ ఒక కప్పు భాగ్యలక్ష్మికి అందించింది. మామయ్య మీ కాఫీ అంటూ మరో కప్పు చంద్రప్రసాద్ చేతిలో పెట్టింది. థ్యాంక్స్ బంగారం అని ఆయన ప్రేమగా నవ్వారు. రా, నువ్వు కూడా మా పక్కనే కూర్చొని కాఫీ తాగు అని భాగ్యలక్ష్మి పిలిచింది. లేదమ్మమ్మ, నేను తర్వాత తాగుతాను అని మర్యాదగా చెప్పిన సాక్షికి వెంటనే తన అత్త కౌసల్య గుర్తొచ్చింది. చేతిలో కాఫీ కప్ తీసుకుని కౌసల్య గది వైపు నడిచింది. అప్పుడే నిద్ర లేచి ఒళ్ళు విరుచుకుంటూ నిలబడ్డ కౌశల్యాని చూసి అక్కడే ఆగిపోయింది. నైట్ వేర్ వేసుకుని పొడవాటి చుట్టును వదిలేసి నిలబడి ఉన్న కౌసల్యాను చూసిన వారు ఆమెకి పెళ్ళై పెద్ద పిల్లలున్నారని అస్సలు నమ్మరు. అంత అందంగా హుందాగా కనిపించేదామె. కానీ ఆ అందంతో పాటు ధనవంతురాలనే గర్వం, అహంకారం కూడా ఆమెలో కాస్త ఎక్కువగానే ఉండేది. బహుశా అందుకే ఆమె ఇద్దరు పిల్లల్లో కూడా అదే స్వభావం ప్రతిబింబించింది. సాక్షి మెల్లగా తలుపు తట్టింది. రాజయ్యమ్మ లోపలికి అని కౌసల్య లోపల నుంచే అన్నది. అది నేనత్తయ్యా అని చెప్పుకుంటే సాక్షి లోపలికొచ్చింది. చేతిలో ఉన్న కాఫీ కప్ను ఆమె ముందుకు చాచింది. వచ్చిన సాక్షిని కౌశల్య తీక్షణంగా ఒకసారి చూసింది. తర్వాత కాఫీ కప్ తీసుకుని ఒక గుక్క తాగి కళ్ళని మూసుకుంది. నైస్ కాఫీ, ఇక నుంచి ప్రతిరోజు నువ్వే చెయ్యి అని చెప్పింది. కొద్దిసేపు మౌనంగా ఉండి చిన్న స్వరంతో మళ్ళీ మాట్లాడింది. అయితే ఇవన్నీ చేసి మమ్మల్ని నీ వైపు తిప్పుకోవచ్చని మాత్రం అనుకోకు. మీ నాన్న రఘు నీకన్నీ చెప్పాడుగా, నువ్వు ఈ ఇంట్లో ఎంతకాలం ఉండాలో కూడా నీకు తెలుసు కదా అంటూ బెడ్పై కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. సాక్షి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అని తలూపింది. సరే వెళ్ళు అని కౌశల్య చెప్పడంతో సాక్షి సైలెంట్గా బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతూ ఉంటే కౌశల్య మాత్రం ఆలోచనగా ఆమె వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుంది. సాక్షి అమ్మగారు, ఇదిగో తారక్ బాబుకి ప్రోటీన్ షేకు అలాగే ఫ్రూట్ జ్యూస్ కూడా తీసుకెళ్ళివ్వండి అని జయమ్మ చెప్పింది. సాక్షి భయంతో వెంటనే తల అడ్డంగా ఊపింది. వద్దు అంది మెల్లగా. మీరెందుకు భయపడుతున్నారమ్మగారు, మీరిస్తారా? నేను ఇప్పటికి టిఫిన్ అయితే రెడీ చేస్తాను అని జయమ్మ అడిగింది. సరే అని చెప్పి జయం అక్కడి నుండి వెళ్ళిపోయింది. వాట్, ఏం మాట్లాడుతున్నారు? అతను ఎలా దొరికిపోయాడు? బెంగళూరు వదిలి వెళ్ళిపోమని ముందే చెప్పాను కదా అంటూ ఒక వ్యక్తి ఫోన్లో కోపంగా అరిచాడు. టెన్షన్ పడకండి బాస్, అతనికి మీ పేరు తెలియదు, మీ కులం, గోత్రం, అడ్రస్ అవేమీ తెలియదు. ఒకసారి మిమ్మల్ని చూసినంత మాత్రాన దొరికినా కూడా మీ గురించి ఏమీ చెప్పడు అని అవతల వ్యక్తి చెప్పాడు. నీకు తారక్ అనే రాక్షసుడి గురించి తెలియదు. ఈరోజు అతను భూమి మీద బతికుండడమే కష్టమని అతను కోపంగా అన్నాడు. ఒకవేళ నిజం చెప్పేస్తే అని అతను అనగానే, బాస్ ఆ ధైర్యం అతనికి లేదు. ఎలాగో మీరు వెళ్తున్నారు కదా, మీరు వెళ్ళి అతని కథ ముగించేసేయండి అని అవతల వ్యక్తి ధైర్యం చెప్పాడు. అదే చేస్తాను, కానీ ప్రస్తుతం తారక్ జోలికి వెళ్ళను. నాకు కొత్త దారి దొరికింది అని అతను చిన్నగా నవ్వాడు. ఏంటి బాస్ అని అడగగానే, అది నీకు అవసరం లేదు అని చెప్పి జాకెట్ వేసుకుని బయటకు నడిచాడు. రాబర్ట్, వాణ్ణి మన గోడంలోనే ఉంచు, నేనొచ్చి వాడితో మాట్లాడాలి.
నా చేతికి బుల్లెట్ తగిలేలాగా చేశాడు. వాడి యోగక్షేమాలు అడగకుండా వదిలేస్తే తప్పు కదా అని చెప్పాడు. అంతలోనే నీలిరంగు జీన్స్, నల్లటి షర్ట్ వేసుకొని కాలేజ్ అబ్బాయిలాగా తయారయ్యి ఫోన్లో మాట్లాడుకుంటూ స్టెప్స్ నుంచి దిగాడు. కార్ నువ్వే తీసుకునిరా, నేను డ్రైవ్ చేశానంటే ఇంట్లో వాళ్ళు మళ్ళీ టెన్షన్ పడతారు అంటూ బయటకు నడిచాడు. ఫోన్లో మాట్లాడుకుంటూ బయటకు వెళ్తూ ఉన్న తారక్ని చంద్రప్రసాద్ యాదవ్ గారి గంభీరమైన స్వరంతో ఆపేసింది. తారక్, ఎక్కడికి వెళ్తున్నావురా? ముందు టిఫిన్ చేసి వెళ్ళు. డాడ్, ఒక ఇంపార్టెంట్ పనుంది, అది ముగించుకొని వస్తాను అన్నాడు తారక్. నో, ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ ముందు టిఫిన్ చేసి వెళ్ళు. అలాగే త్వరగా ఇంటికి తిరిగి రావాలి. నీ ఆరోగ్యం ఇంకా పూర్తిగా బాగోలేదు అన్నాడు చంద్రప్రసాద్. ఇష్టం లేకపోయినా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు తారక్. అప్పుడే వంటగది నుండి వస్తున్న వేడివేడి పప్పన్నం సువాసన అతని ముక్కుని తాకింది. ఆ వాసన అతని కడుపు గుసగుసలాడడం మొదలయ్యింది. జయమ్మ, త్వరగా తీసుకుని రాండి అని తారక్ గట్టిగా పిలిచాడు. వస్తున్నా బాబుగారు అంటూ జయమ్మ హాట్ బాక్స్లో తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ పైన పెట్టింది. తర్వాత సాక్షి చేసిన స్వీట్ తీసుకుని రావడానికి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది. అంతలో చక్కగా పర్ఫెక్ట్గా చీర కట్టుకొని కౌశల్య అక్కడికి వచ్చింది. తన కొడుకు తలనిమిరి అత్తయ్యకు స్టైల్గా ఒక చూపు విసిరి భర్త పక్కనే వచ్చి కూర్చుంది. ఏంటండి, ఎక్కడికి ప్రయాణం అని చంద్రప్రసాద్ అడిగాడు. లేడీస్ క్లబ్కి అని కౌసల్య నవ్వుతూ చెప్పింది. అంతలో జయమ్మ సాక్షి చేసిన క్యారెట్ హల్వాను తీసుకొచ్చి అందించింది. కౌసల్య కొద్దిగా తల ఊపుతూ ఒక స్పూన్ నోట్లో వేసుకుంది. సాక్షి అందరి ప్లేట్లలో వేడివేడి పప్పన్నంతో పాటు క్యారెట్ హల్వా కూడా వడ్డించింది. వావ్ సాక్షి, నీ చేతి వంట అయితే చాలా రుచిగా ఉంది అంటూ చంద్రప్రసాద్ యాదవ్ గారు రెండోసారి కూడా వడ్డించుకుని ఎంతో ఇష్టంగా తిన్నారు. కౌశల్య మాత్రం కొద్దిగా తిని తర్వాత ఫ్రూట్ జ్యూస్ తాగుతూ హల్వా తింటూ సాక్షినే గమనిస్తూ కూర్చుంది. ఇక వారి కొడుకు పరిస్థితి కూడా అలానే ఉంది. క్యారెట్ హల్వా రుచి అతన్ని మరో లోకానికి తీసుకెళ్లినట్టుగా అనిపించింది. అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒకసారి సాక్షిని చూసి మళ్ళీ తలెత్తకుండా తన పని తాను చేసుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ లేచి చేతులు కడుక్కున్నాడు. ఎక్కడికి తారక్ అని చంద్రప్రసాద్ అడిగాడు. డాడ్, 1 అవర్లో వచ్చేస్తాను అని చెప్పి బయటకెళ్ళాడు. రాబర్ట్ కార్ డోర్ తెరవగానే లోపల కూర్చున్నాడు. అతను వెళ్ళిన వైపే ఒకసారి చూసిన సాక్షి సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోయింది. అయితే తారక్ కారు మాత్రం నేరుగా నగర శివార్లో ఉన్న యాదవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గోడౌన్ వైపు దూసుకెళ్ళింది. ఎక్కడున్నాడు వాడు అని తారక్ అడిగాడు. కింద ఉన్న రూమ్లో ఉన్నారు అని రాబర్ట్ చెప్పాడు. తారక్ తలూపి నేరుగా కిందకి వెళ్ళాడు. రాబర్ట్ చేతిలో అప్పటికే చావు దెబ్బలు తిన్న ఆ వ్యక్తి కుర్చీకి కట్టేసి కూర్చోపెట్టాడు. తారక్ గంభీరమైన స్వరం వినగానే భయంతో కుర్చీ మీద నుండి కింద పడిపోయాడు. అరే అరే, ఏంటి సార్, నన్ను చూసి అంత భయపడిపోయి కింద పడిపోతున్నావా అని తారక్ నవ్వుతూ అన్నాడు. సరే, నేరుగా విషయానికి వచ్చేస్తున్నాను, చెప్పు, నన్నెందుకు కాల్చావు అని అతను ముందు మోకాళ్ళపైన కూర్చొని అడిగాడు. అప్పటికే భయంతో వణికిపోతూ ఉన్న ఆ వ్యక్తి నిజం చెప్పేశాడు. నాకేం తెలియదు సార్, ఎవరో వచ్చి చేతి నిండా డబ్బులు ఇచ్చారు, మిమ్మల్ని చంపేయమన్నారు. వాళ్ళ పేరు అడ్రస్ కూడా నాకేమీ తెలియదు అన్నాడు. అంతలో పరిగెత్తుకుంటూ వచ్చిన భరత్, తారక్ ఏమైంది, ఇతనెవరు అని అడిగాడు. చూడు భరత్, నన్ను కాల్చింది వీడే అని తారక్ చెప్పాడు. అయ్యో పాపం కదా అని భరత్ వ్యంగ్యంగా నవ్వాడు. ఇక నీ పని గోవిందా గోవిందా అంటూ నవ్వేశాడు. ఏం చేస్తావు వీడిని అని అడిగాడు. తారక్ చిన్నగా నవ్వాడు. ఎలాగో వీడసలు నిజం చెప్పడు, కానీ వీడి వెనక ఉన్నవాడిని మాత్రం నేను వదలను. ఈ తారక్ అంత సులభంగా వదిలేసే రకం కాదు అని చెప్పి తనను కాల్చిన ఆ వ్యక్తి కాలిపైన బలంగా తన్ని అక్కడి నుండి బయటకొచ్చాడు. వెనకే భరత్, రాబర్ట్ కూడా వచ్చారు. రాబర్ట్, నువ్వు ఇక్కడే ఉండి వీడిని కనిపెట్టుకో. వీడికి సుఫారీ ఇచ్చినవాడు ఎలాగైనా వీడిని కలవడానికి వస్తాడు, అప్పుడే వాడిని పట్టుకుందాం అని చెప్పి కారులో కూర్చున్నాడు. భరత్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు. చెప్పు తారక్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. విక్కీ ఇంటికి పో అన్నాడు తారక్. భరత్ తలోపి కారు నేరుగా వివేక్ ఇంటి వైపు తిప్పాడు. ఆ సమయంలో గార్డెన్లో కుందేళ్లకి ఆహారం పెడుతూ ఉన్న వివేక్ వాళ్ళు రావడం గమనించి, ఏంట్రా నీకు చేతికి బుల్లెట్ తగిలిందన్న విషయం మర్చిపోయావా? ఇలా బయట తిరుగుతూ ఉన్నావేంటి? లోపలికి రా. రా భరత్ అన్నాడు. ఏమో కాస్త బోర్గా ఉంది అని చెప్పి నేరుగా పై అంతస్తులో ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు. అతని వెనకాల వెళ్ళబోతూ ఉన్న భరత్ని వివేక్ ఆపేశాడు. వదిలేసాయి భరత్, వాడు కాసేపు రెస్ట్ తీసుకొనివ్వు, మనం ఇక్కడికి వెళ్దాం రా అని చెప్పి అతన్ని మరో గదిలోకి తీసుకెళ్లాడు. ఇదే సమయంలో యాదవ్ ఇంట్లో మాత్రం అందరూ ఆందోళనగా ఎదురు చూస్తూ ఉన్నారు. చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఎవ్వరూ లేరని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నాడు. 1 గంటలో వస్తానని చెప్పినవాడు ఇప్పుడు రాత్రి 9 అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు వీడికి బాధ్యత అనే మాట ఉందా అంటూ కౌశల్య చిరాగ్గా అంది.
ఆ అమ్మాయిని చూస్తే జాలేస్తుంది. మొన్ననే పెళ్ళయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెని ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. పైగా వీడి ఆరోగ్యం కూడా బాగోలేదు అంటూ కౌసల్య ఆందోళనగా అంది. కౌసల్య, ఇదేం మొదటిసారి కాదు కదా, వాడు ఇంతకు ముందు ఇలా ఆలస్యంగా వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎందుకు బీపీ పెంచుకుంటున్నావు అని చంద్రప్రసాద్ అన్నాడు. కౌసల్య మాటలకి కాస్త అసహనం వ్యక్తం చేస్తూ, ఏంటి కౌసల్య, నీ మాటలకి అర్థం ఏంటి? ఆ అమ్మాయి ముందే ఇలా మాట్లాడితే ఏమనుకుంటుంది? మాటలకి కాస్త హద్దుండాలి అని హెచ్చరించాడు. కౌసల్య మాత్రం సాక్షి వైపు కోపంగా ఒకసారి చూసి, ఈ అమ్మాయి కోసమైనా నా కొడుకు మారుతాడేమో అని మాత్రం నేను అనుకోవడం లేదు చందు. ఆ హామీ కూడా నేనివ్వను అంది. చాలు, మీ ఇద్దరి వాదన ఇక ఆపండి. వాడు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత కూడా ఏమీ అడగకండి అని భాగ్యలక్ష్మి గట్టిగా చెప్పడంతో ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. అంతలో వాచ్మెన్ ఫోన్ చేసి, తారక్ బాబు వచ్చారు సార్ అని చెప్పాడు. కార్ శబ్దం వినగానే చంద్రప్రసాద్ యాదవ్ బయటకొచ్చాడు. తారక్తో పాటు వివేక్, భరత్ కూడా లోపలికొస్తున్నారు. ఎక్కడికి వెళ్ళావు? టైం ఎంతైందో తెలుసా? ఇదేనా 1 గంటలో వస్తాను అన్నది అని చంద్రప్రసాద్ గట్టిగా అడిగాడు. డాడ్, ముందే తలనొప్పితో చస్తున్నాను. ఇప్పుడు మీరు కూడా ఇలా తల తినకండి అని చెప్పి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. తలనొప్పి అని చెప్పగానే కౌశల్య, భాగ్యలక్ష్మి ఇద్దరూ అతని పక్కనే కూర్చొని ఏమైంది అని అడుగుతూ ఆప్యాయంగా పరామర్శించారు. అది చూసిన భరత్ నవ్వుతూ, చాలంకల్, మీ కోపం ఇక్కడితో ముగిసింది. వాళ్ళిద్దరి ప్రేమ అభిమానాల ముందు మీదేమీ పనిచేయదు అన్నాడు. ఒరే వెధవా, ఎక్కడికి వెళ్లారు మీరు అని చంద్రప్రసాద్ అడిగాడు. వివేక్, భరత్ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వేశారు. సీక్రెట్ అంకుల్ అని ఇద్దరు ఒకేసారి చెప్పారు. చంద్రప్రసాద్ కూడా నవ్వుకుంటూ, సరే మీ ఇద్దరు వెళ్ళండి. తారక్, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయి భోజనానికి రా. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళండి అన్నారు. వంటగది తలుపు దగ్గర నిలబడి ఉన్న సాక్షి తారక్ తన వైపు చూసిన వెంటనే తలదించుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఈరోజు మా కోడలు పండగ భోజనం చేసింది. రాండత్తయ్య, నాకైతే బాగా ఆకలేస్తుంది అంటూ ముందుగా వెళ్ళి కూర్చున్నాడు భరత్. తారక్ మాత్రం గంభీరంగా వచ్చి ఏమీ మాట్లాడకుండా సాక్షి వడ్డించిన భోజనం తినడం ప్రారంభించాడు. వేడివేడి నెయ్యి బొబ్బట్లు, ఉదయాన్నే చేసిన క్యారెట్ హల్వా, 3 రకాల కూరలు, చిక్కటి పెరుగు, నెయ్యి అన్నం సాంబారు, అప్పడం, వడియాలు, ఊరగాయి, రోటీ పచ్చడి, పన్నీర్ మసాలా, ఇలా అన్నింటినీ అరిటాకు మీద ఎంతో అందంగా వడ్డించింది సాక్షి. అందరూ ఆమె వంటని మనసారా ఆస్వాదిస్తూ భోజనం చేశారు. చాలా రుచిగా ఉంది సాక్షి అని చంద్రప్రసాద్ యాదవ్ ప్రశంసించాడు. భరత్, వివేక్ కూడా ఆమె వంటను పొగుడుతూ భోజనం ముగించారు. వెళ్లే ముందు ఆమె ఎంత వద్దన్నా వినకుండా, ఇది మా గిఫ్ట్ అంటూ ఇద్దరు 5,000 రూపాయలు చొప్పున ఆమె చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు. భోజనం ముగిసిన తర్వాత భాగ్యలక్ష్మి తమ గదిలోకి వెళ్లి ఒక బహుమతి తీసుకొచ్చారు. సాక్షి చేతికి బంగారు గాజులు తొడిగాక ప్రేమగా ఆశీర్వదించారు. అంతలో చంద్రప్రసాద్ యాదవ్, కౌసల్య, అది తీసుకొనిరా అని చెప్పాడు. కౌసల్య పెద్ద బాక్స్ తీసుకొచ్చి సాక్షిని పిలిచింది. రా సాక్షి, ఇది మా ఇంటి ఆచారం. ఇంటికి వచ్చిన కోడలతో మొదటిసారి వంట చేయించి ఆమెకి ఒక బహుమతి ఇవ్వడం మా సాంప్రదాయం. వద్దు అనకుండా తీసుకో అంటూ ఆ బాక్స్ ఓపెన్ చేసింది. అందులో డైమండ్ నెక్లెస్, దానికి సరిపోయే చెవిపోగులు సెట్ మెరిసిపోతూ కనిపిస్తూ ఉంది. సాక్షి ఆశ్చర్యంగా వాళ్ళిద్దరినీ చూసింది. వెళ్ళి నీ గదిలో పెట్టిరా అని కౌసల్య చెప్పడంతో సాక్షి మౌనంగా తలూపి బాక్స్ తీసుకుని పైకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు సోఫాలో కూర్చొని ఇదంతా గమనిస్తూ ఉన్న తారక్ ఆమె వెనకే సైలెంట్గా నడిచాడు. సాక్షి ఆ జ్యువెలరీ అంతా తీసుకుని వార్డ్రోబ్లో పెట్టి బాల్కనీలోకి వెళ్ళి నిలబడింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో నా జీవితం అని మనసులోనే బాధపడింది. అంతలోనే వెనక నుండి 2 బలమైన చేతులు ఆమె నడుమును చుట్టుకున్నాయి. ఉలిక్కిపడిన సాక్షి వెనక్కి తిరిగి చూడబోయే లోపే కళ్ళు మూసుకొని ఆమెను గట్టిగా హత్తుకున్న తారక్ కనిపించాడు. అతని కౌగిలి నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. తారక్ సార్, వదలండి, నొప్పిగా ఉంది అని అతను గట్టిగా పట్టుకోవడంతో మెల్లగా చెప్పింది. వదిలేయడానికి కాదు, నీ మెడలో తాళి కట్టింది అంటూ ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. ఏంటి సాక్షి, ఇప్పుడు నీకు బంగారమే బంగారం కురుస్తుంది కదా. ఏం చెప్పినా నన్ను పెళ్లి చేసుకున్నాక నీ అదృష్టమే మారిపోయింది. మీ ఇంట్లో పని మనిషిలా ఉన్న నువ్వు మా ఇంట్లో రాణిలాగా తిరుగుతున్నావు. ఇదే అసలైన లక్ అని వ్యంగ్యంగా నవ్వుతూ ఆమె జడను పట్టుకొని మరింత దగ్గరగా లాగాడు. అతని మాటలు సాక్షి గుండెల్లో కత్తిలాగా గుచ్చుకున్నాయి. కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. అతని వైపు బాధగా చూసి మళ్ళీ అతని చేతుల నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. వదలండి సార్, నొప్పిగా ఉంది. ఎందుకు నన్ను ఇంతలా హింస పెడుతున్నారు అని కన్నీళ్లతో అడిగింది. తారక్ కోపంగా తన గుండె వైపు చూపిస్తూ, ఎందుకంటే ఇక్కడ నువ్వు నాకిచ్చిన నొప్పికి అన్నాడు. సాక్షి ఆశ్చర్యంగా అతన్ని చూసింది. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను మీకెప్పుడు నొప్పిచ్చాను?
ప్రతిసారి నన్ను బాధ పెట్టింది మీరే కదా అని ఏడుస్తూ చెప్పింది. ఆ మాటలు విన్న తారక్ ఒక్కసారిగా ఆమెను వదిలేశాడు. 2 చేతులతో తలని పట్టుకుని అక్కడే నేలపైన కూర్చుండిపోయాడు. ఏ నొప్పి? నేనెప్పుడు మీకు నొప్పిచ్చాను సార్? ప్రతిసారి ప్రతి క్షణం నన్ను బాధ పెట్టింది మీరే. నేను మీ చంపపై కొట్టింది ఒక తప్పే కావచ్చు, కానీ ఆ రోజు మీరు చేసిన పని ఎంత నీచమైందో మీకు తెలుసా? ఒక అమ్మాయి మీరలా ప్రవర్తిస్తే సహకరిస్తుంది అని అనుకుంటే అది మీ భ్రమ అని కన్నీళ్లు పెట్టుకుంటూ మోకాలపైన కూర్చుంది. తారక్ కూడా తల పట్టుకుని ఆమె ఎదురుగా నేలపైన కూర్చున్నాడు. ఒకవైపు సాక్షి వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంటే మరోవైపు తారక్ గోడను ఆనుకుని ఏదో తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయాడు. ఏదో చెప్పాలని ఆమె వైపు చూసిన తారక్ సాక్షి కళ్ళు తిరుగుతున్నట్టు కనిపించగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. సాక్షి, సాక్షి కళ్ళు తెరువు అంటూ ఆందోళనగా ఆమెను పట్టుకున్నాడు. ఏమైంది నీకు? షట్ అని గాబరాగా ఆమెను ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లాడు. బాల్కనీ తలుపు మూసి లాక్ చేసి సాక్షిని మంచం పైన నెమ్మదిగా పడుకోబెట్టాడు. ఏడ్చి ఏడ్చి పూర్తిగా అలసిపోయిన ఆమెను చూస్తుంటే అతని మనసులో ఏదో తెలియని బాధ కలిగింది. ఆమెను చూస్తూ కొద్దిసేపు సైలెంట్గా కూర్చున్నాడు. సాక్షిని చూస్తున్న కొద్దీ తన మనసులో ఏదో మార్పు జరుగుతున్నట్టుగా అతనికి అనిపించింది. ఆ ఆందోళనను భరించలేక మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ వెలిగించాడు. 1, 2, 3 ఇలా వరుసగా ఒక ప్యాకెట్ మొత్తం ఖాళీ చేసినా అతని మనసులో టెన్షన్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మరో ప్యాకెట్ తీసి వెలిగించబోతూ ఉండగా ఏదో గుర్తొచ్చినట్టుగా దానిని పక్కకు విసిరేశాడు. ధూమపానం ఆరోగ్యానికి హానికరం గాయస్. బాల్కనీ తలుపు మూసి మళ్ళీ సాక్షి దగ్గరకొచ్చాడు. మనసులో ఉన్న బాధంతా బయట పెట్టేసిందేమో. సాక్షి ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతుంది. బెడ్ పైన ప్రశాంతంగా నిద్రపోతున్న సాక్షిని తారక్ తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళి నుదుటిపైన ఓ ముద్దు పెట్టి వెనక్కి జరిగాడు. మళ్ళీ ఆమెను చూస్తూ నిలిచిపోయాడు. కొద్దిసేపటి తర్వాత మరోసారి ఆమె దగ్గరికి వెళ్ళి ఈసారి ఆమె చెంప పైన ముద్దు పెట్టాడు. ఆమె బుగ్గని ఆప్యాయంగా నిమిరాడు. మళ్ళీ కాస్త దూరంగా వెళ్ళి ఆమెను చూస్తూ నిలబడ్డాడు. చివరికి ఇంకొకసారి ఆమె నుదుటిపైన ముద్దు పెట్టి మెల్లగా ఆమెను తన హృదయానికి హత్తుకొని అలాగే ఆమె పక్కనే పడుకున్నాడు. ఆ ఇద్దరి మధ్య నిశ్శబ్దంగా సాగుతూ ఉన్న ఆ మౌన ప్రేమను చూసిన ఆకాశంలోని వెన్నెల చంద్రుడు కూడా చిరునవ్వు నవ్వుతూ మేఘాల వెనక్కి జారుకున్నాడు. తను ఇంకొంచెం అన్నం తినమ్మ బంగారం, ఇంతేనా అంటూ శాలిని మరోసారి అన్నం వంటించబోతూ ఉంటే తన్మయ్ ఆమె చేతిని పట్టుకొని వద్దత్తయ్య చాలు అని మెల్లగా అంది. అతి గారాభంతో పెరిగిన తన్మయ్ని ఇప్పటి వరకు ఎవ్వరూ మార్చలేకపోయారు. అహంకారం, మొండితనం ఆమె స్వభావం. ఇంటికి వచ్చిన మొదటి రోజు శాలినికి సరైన గౌరవం కూడా ఇవ్వలేదు. కానీ 2 రోజుల్లో శాలిని చూపిస్తున్న ఆప్యాయత, శ్రద్ధ, ప్రేమ ఆమె మనసుని కాస్త కరిగించాయి. ఇప్పుడు ఆమెపై కోపం తెచ్చుకోవాలనుకున్నా కానీ తన్మయ్కి మనసు రావడం లేదు. వద్దు అంటుంది కదా, ఇక బలవంతం చెయ్యకు శాలిని అని గజలక్ష్మి చెప్పడంతో శాలిని చిరునవ్వుతో ప్లేట్ తీసుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది. అంతలో సంతోష్ మాట్లాడాడు. డాడ్, మామయ్య ఫోన్ చేశారు. నేను తను రేపు వాళ్ళతో కలిసి కులదేవత పూజకి రావాలి అని పిలిచారు. అందుకే రేపు వెళ్తున్నాము అన్నాడు. అవును మామయ్య, నేను సంతోష్ వెళ్ళొస్తాము అని తన్మయ్ కూడా అంది. సరే, జాగ్రత్తగా వెళ్ళిరాండి అని అందరూ చెప్పడంతో భోజనం ముగించింది. రాత్రి నైట్ డ్రెస్ వేసుకుని మంచంపై కూర్చొనున్న తన్మయ్ తన ఫ్యాషన్ డిజైన్ కంపెనీ పనిలో పూర్తిగా మునిగిపోయింది. గదిలోకి వచ్చిన సంతోష్ తలుపు లాక్ చేసి తన భార్యను ముద్దు చేయడానికి దగ్గరయ్యాడు. ముఖం చిట్లించిన తన్మయ్ వెంటనే అతని నుండి దూరంగా జరిగిపోయింది. సంతు, నేను బిజీగా ఉన్నాను, కనిపించడం లేదా? మనకింకా చాలా సమయం ఉంది. ఈ రొమాన్స్ అంతా ఇప్పుడే ఎందుకు, కాస్త ఆగు అని చెప్పి ల్యాప్టాప్ మూసేసి దుప్పటి కప్పుకొని పడుకుంది. సంతోష్ కూడా అలిగి మరోవైపు తిరిగి పడుకున్నాడు. ఉదయం సాక్షికి మెలకువ వచ్చింది. కానీ లేవాలని ప్రయత్నించినా శరీరం సహకరించలేదు. మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. నడుము దగ్గర ఏదో బరువుగా అనిపించడంతో కిందకి చూసింది. తారక్ ఆమె నడుముని గట్టిగా చుట్టుకుని ముఖాన్ని ఆమె పొట్టకి ఆనిచ్చి గాఢ నిద్రలో ఉన్నాడు. అది చూసిన సాక్షి కళ్ళను పెద్దవి చేసి భయపడిపోయింది. అతను ఇంకా గాఢంగా నిద్రపోతున్నాడనే విషయానికి అతను గాఢమైన శ్వాసే నిదర్శనం. అతని వెచ్చని శ్వాస తన శరీరానికి తాకుతూ ఉండడంతో ఆమె ఒళ్ళంతా జలకరించింది. మెల్లగా అతని చేతుల నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించగానే తారక్ ఆమెను ఇంకా గట్టిగా హత్తుకొని తన తలను ఆమె గుండెలపైన ఆనించాడు. సాక్షి ఉలిక్కిపడి మౌనంగా అలాగే ఉండిపోయింది. అప్పుడే తలుపుని గట్టిగా కొట్టిన శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి తారక్కి కూడా మెలకువ వచ్చింది. చిరాగ్గా కళ్ళు తెరిచి సాక్షి వైపు చూశాడు.
అతను లేచినట్టే అని సాక్షి ఊపిరి పీల్చుకుంది. అంతలో ఆమె చెంపకు అతని చెయ్యి మృదువుగా తాకింది. సరిగ్గా కళ్ళు తెరిచి చూసిన తారక్ భయంతో ముఖం చిట్లించి చూస్తూ ఉన్న సాక్షిని చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి, ఏమైంది అని అడిగాడు. సార్, ముందు నా మీద నుండి లేవండి, నాకు ఒళ్ళంతా నొప్పిగా ఉంది అని సాక్షి ఇబ్బందిగా అంది. అది విన్న తారక్ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. హే హే హే, అలా ఒళ్ళంతా నొప్పిగా ఉంది అంటే ఏంటి? నేనేం నిన్నేం చెయ్యలేదు, జస్ట్ నిన్ను హత్తుకొని పడుకున్నాను అంతే, అంతకు మించి నేనేం చెయ్యలేదు నిన్ను అని తడబడుతూ చెప్పాడు. సాక్షి మెల్లగా మంచం మీద నుండి లేచింది. రాత్రి చీర కట్టుకుని పడుకున్న కారణంగా సాక్షి చీర కొంగు కాస్త జరిగిపోయి ఆమె సన్నని నడుము తారక్ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. అతని చూపు ఎటో ఉందని గమనించిన సాక్షి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే తన చీర కొంగును సరిచేసుకుని వాష్రూంలోకి పరిగెత్తింది. అంతలోనే తారక్ ఫోన్ మోగింది. చెప్పండి డాడ్, మీ ఇద్దరు త్వరగా రెడీ అయ్యి కిందకి రాండి, కులదేవత పూజకి వెళ్ళాలి. ఓకే డాడ్ అని చెప్పి తారక్ గది నుండి బయటకు వెళ్ళి పక్కనే ఉన్న గదిలో ఫ్రెష్ అయ్యాడు. అతను తిరిగి గదిలోకి వచ్చే సమయానికి సాక్షి కూడా స్నానం ముగించుకొని ఒంటికి టవల్ చుట్టుకుని బయటకొచ్చింది. తారక్ని చూడగాని అమ్మా అని కేక వేసి గోడకి ఆనుకొని కళ్ళు మూసుకుంది. కౌసల్య ఇచ్చిన చీర నగలు చేతిలో పట్టుకుని వచ్చిన తారక్ అవన్నీ డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టాడు. ఆ తర్వాత ఆమె మెడ దగ్గర తనను ఊరిస్తూ ఉన్న చిన్న నల్లటి పుట్టుమచ్చపై మెల్లగా ఒక ముద్దు పెట్టి ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. కళ్ళు తెరిచిన సాక్షి సిగ్గుతో తలదించుకుంది. అతను తీసుకొచ్చిన చీర కట్టుకుని నగలు ధరించి అందంగా సిద్ధమయ్యింది. గది నుండి బయటకొచ్చిన సాక్షికి ఎదురుగా తారక్ నిలబడి ఉన్నాడు. గోల్డ్ కలర్ కుర్తా పైజామాలో అతను ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. అతన్ని చూసిన సాక్షి వెంటనే తలదించుకుంది. తారక్ మాత్రం ఆమెను చూసి క్షణం పాటు చూపు తిప్పుకోలేకపోయాడు. రెడ్ అండ్ గోల్డ్ అంచుతో ఉన్న చీర, చిన్న క్లిప్తో వెనక్కి కట్టిన చుట్టూ అలంకరించిన మల్లెపూలు, నుదుటిపై కుంకుమ, చేతి నిండా గాజులు, చెవులకి పెద్ద జుంకాలు, మెడలో తాళితో పాటు బంగారు నెక్లెస్ ఆమెని మరింత అందంగా చూపిస్తున్నాయి. ఆమె అలాగే సంకోచంగా నిలబడిపోవడంతో తారక్ మెల్లగా ఆమె చేపట్టుకొని తనతో పాటు కిందకి తీసుకెళ్లాడు. కౌసల్య ఒక్కసారిగా సాక్షిని చూసి ఆనందంగా నవ్వింది. చూడండి, సాక్షి వచ్చింది అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి రా సాక్షి అని ఆప్యాయంగా భుజం చుట్టూ చేయి వేసి అందరి దగ్గరికి తీసుకెళ్ళింది. అంతలో తారక్ కూడా సిద్ధమయ్యి కిందకొచ్చాడు. ఇద్దరిని పక్క పక్కనే నిలబెట్టి ఒకసారి స్మైల్ ప్లీజ్ అంటూ భరత్ వాళ్ళ ఫోన్లో ఫోటో తీశాడు. సరే, అందరం బయలుదేరదామని చంద్రప్రసాద్ యాదవ్ చెప్పాడు. తారక్ సాక్షి మీరిద్దరూ భరత్ కార్లో రాండి అని చెప్పాడు. భాగ్యలక్ష్మి తారక్ వైపు చూసి తారక్, ఇప్పుడు చేతి నొప్పి ఎలా ఉంది, తగ్గిందా అని ఆప్యాయంగా అడిగింది. అయ్యో అమ్మమ్మ, ఇప్పుడు నాకు చేతి నొప్పి ఏమీ లేదు, ఇక నన్ను పేషెంట్ లాగా చూడడం మానేసేయండి అని నవ్వుతూ అన్నాడు. సరే రా బంగారం, ఇక ఏమీ అనను అని భాగ్యలక్ష్మి కూడా నవ్వింది. అప్పుడే చంద్రప్రసాద్ యాదవ్ కౌసల్య వైపు తిరిగి కౌసల్య, అమ్మవారికి తీసుకున్న చీరను కూడా తీసుకురా అన్నాడు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళిన కౌసల్య కొద్దిసేపటికే పట్టుచీర కట్టుకుని జుట్టుని పైకి ముడివేసుకుని చేతిలో దేవికి సమర్పించాల్సిన పట్టుచీరతో బయటకొచ్చింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకును చూసిన అందరూ ఒక్క క్షణం ఆశ్చర్యంగా వారినే చూస్తూ ఉండిపోయారు. ఆ ఇద్దరి జంటను చూస్తూ ఉంటే ఎవరి మనసైనా ఆనందంతో నిండిపోతుంది. అరే చూసావా, ఇద్దరు ఒకరినొకరు ఏమాత్రం తగ్గలేదు అని ఒకరు అన్నారు. అవునమ్మా, తారక్ సార్ సాక్షిని ఎంతగా తిట్టేవారు గుర్తుందా, చివరికి అదే సాక్షి మన బాస్ని తన ప్రేమలో పడేసింది అని మరో ఉద్యోగి నవ్వుతూ అంది. నిజమే, ఈ అమ్మాయి చాలా అమాయకురాలు, మంచిదనే అనుకున్నాను, కానీ చివరికి తన అక్కను పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తినే తనే పెళ్లి చేసుకుంది అని ఇంకొకరు గుసగుసలాడుతున్నారు. ఆఫీస్లో ఇప్పుడు ఎక్కడ చూసినా తారక్ సాక్షి పెళ్లి గురించే చర్చ. అసలు చాలా మందికి తారక్కి పెళ్లి అనే విషయం కూడా తెలియదు. తారక్ కూడా ఎవరికీ చెప్పలేదు, ఎవరిని పెళ్లికి కూడా పిలవలేదు. కానీ చంద్రప్రసాద్ యాదవ్ స్వయంగా కంపెనీలోని సీనియర్ స్టాఫ్ అందరినీ ఆహ్వానించారు. పెళ్లికి వెళ్ళిన వాళ్ళకి తారక్ పెళ్లి చేసుకున్న అమ్మాయి తమ ఆఫీస్లో పనిచేసే నార్మల్ ఎంప్లాయ్ అని తెలిసింది. అంతేకాదు, పెళ్లి కావాల్సిన అమ్మాయి చెల్లెలే సాక్షి అని కూడా తెలుసుకున్నారు. ఏదో కారణంతో తారక్ అండ్ సాక్షి పెళ్లి జరిగిందని తెలుసుకున్న వాళ్ళు ఆ వార్తని మొత్తం ఆఫీస్లో వ్యాపింపజేశారు. 4 కార్లు వరుసగా లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ముందు వచ్చి ఆగాయి. తారక్ కార్ దిగగానే తన్మయ్ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుంది. అన్నయ్య, చాలా మిస్ అయ్యాను అంది. నేను మిస్ అయ్యాను బంగారం అంటూ తారక్ ఆమె తల నిమిరాడు. ఎలా ఉన్నావు అని అడిగాడు. నేను బాగున్నాను, నువ్వు చెప్పు, నీ చేతి నొప్పి ఎలా ఉంది అంటూ ఆప్యాయంగా అడిగింది తన్మయ్. ఇప్పుడు నొప్పేం లేదు బంగారం, రా అంటూ తారక్ తన చెల్లి భుజం పైన చేయి వేసుకుని మాట్లాడుతూ ఉండగా సంతోష్ చంద్రప్రసాద్ యాదవ్తో మాట్లాడుతూ ఉన్నాడు.
ఇదే సమయంలో కౌసల్య, చంద్రప్రసాద్ యాదవ్ ఇద్దరు తమ కూతురు దగ్గరికి వెళ్లి ప్రేమగా పలకరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న తన్మయ్ చూపు అప్పుడే కార్ దిగిన సాక్షి వైపు పడింది. ఎలా ఉన్నావు తను అని సాక్షితో పాటు వచ్చిన మీనాక్షి అడిగింది. సూపర్ ఆంటీ అని సమాధానం చెప్పిన యాదవ్ కుటుంబానికి తగిన కోడలిగా పట్టుచీర, నగలు ధరించి నిలబడిన సాక్షి మీద నుండి తన్మయ్ చూపు మాత్రం తిప్పుకోలేకపోయింది. అప్పుడే భాగ్యలక్ష్మి, మాటలు తర్వాత మాట్లాడుకోండి, ముందుగా కొత్త జంటలు ఇద్దరు స్టెప్స్ ఎక్కి రావాలి, అదే మన సాంప్రదాయం అంది. ఆ మాట విన్న చంద్రప్రసాద్ యాదవ్, కౌసల్య ఇద్దరు ఒకరినొకరు ఆందోళనగా చూసుకున్నారు. అమ్మ, తను సంతోష్ అయితే స్టెప్స్ ఎక్కొచ్చు, కానీ తారక్ వద్దమ్మా, వాడి చేతికి బుల్లెట్ తగిలిన విషయం మర్చిపోయారా అని కౌసల్య ఆందోళనగా అంది. అయ్యో, వాడు ఎవరో కాదు, నా మనవడు, చూడు ఎలా తన భార్యను ఎత్తుకుని స్టెప్స్ ఎక్కుతాడు అని భాగ్యలక్ష్మి ధైర్యంగా చెప్పింది. ఆ మాటలు విని భరత్ నవ్వుకుంటూ కారు వైపు వెళ్ళిపోయాడు. ఏంటో మీ నానమ్మకు నీ మీద భలే నమ్మకం ఉంది, జాగ్రత్తగా వెళ్ళిరాండి అని నవ్వుతూ చెప్పాడు. ఇంతలో తన్మయ్ సంతోష్ వైపు చూసి, అన్నయ్య, మన ఇద్దరికి పోటీ, ముందు ఎవరు స్టెప్స్ ఎక్కుతారో చూద్దామంటూ తనని ఎత్తుకోమని సైగ చేసింది. సంతోష్ ఆమెని ఎత్తుకున్నాడు. అటు మీనాక్షితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న సాక్షిని చూసిన తారక్ ఒక్కసారి చుట్టూ చూసి ఏమాత్రం హెచ్చరిక లేకుండా ఆమెను ఒక్కసారిగా ఎత్తుకున్నాడు. వాళ్ల ముందే ఉన్న తన్మయ్, సంతోష్ ఇద్దరు ఆశ్చర్యంగా తిరిగి చూశారు. తారక్ మాత్రం వాళ్ళిద్దరికి కన్ను కొట్టి వారికంటే ముందు సాక్షిని ఎత్తుకుని స్టెప్స్ ఎక్కడం ప్రారంభించాడు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే సాక్షి తారక్ చేతిలో ఉంది. కళ్ళు నోరు తెరిచి అతనిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. కార్లో ఆలయం ముందు వచ్చి ఆగగానే అప్పటికే లోపలున్న వారంతా బయటకొచ్చి వీళ్ళని చూసి ఆశ్చర్యపోయారు. నేను చెప్పాను కదా చంద్రు, వీళ్ళది విధి కలిపిన బంధం, వీళ్ళని ఎవ్వరూ విడదీయలేరు అని భాగ్యలక్ష్మి కౌసల్య వైపు చూసి చిరునవ్వు నవ్వారు. ఏం చేస్తున్నారు మీరు, నన్నెందుకు ఎత్తుకొని తీసుకొస్తున్నారు సార్ అని వణుకుతూ ఉన్న స్వరంతో అడిగింది సాక్షి. ఎందుకంటే అతని చెయ్యి ఆమె సన్నని నడుమును గట్టిగా చుట్టుకుంది. ఇలా నేను ఎత్తుకుని స్టెప్స్ ఎక్కితే సంవత్సరం లోపే బిడ్డ పుడతారట అని చెప్పి ఆమెను గర్భగుడి ముందు మెల్లగా దించాడు. నదుటిపై మెరిసిన చెమటను తుడుచుకోవడానికి చెయ్యెత్తగానే గాయపడిన చేతికి నొప్పి వేసింది. అది గమనించిన సాక్షి చీర కొంగుతో అతని నుదుటిపై ఉన్న చెమటను మెల్లగా తుడుస్తూ అతని కళ్ళల్లోకి చూసింది. తారక్ కూడా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అలాగే నిలబడ్డాడు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ నిలబడ్డ ఆ జంటను చూసి సంతోష, తన్మయ్ ఇద్దరు అక్కడికక్కడే ఆగిపోయారు. హబ్బో, ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకరికి ఒకరు అసలు పరిచయమే లేదు, పెళ్ళై 3 రోజులే అయ్యింది. నాకైతే మా అన్నయ్య గురించి బాగా తెలుసు, అమ్మాయిలని చూస్తేనే చిరాకు పడతాడు. పాపం, తన అన్నయ్య గురించి తనకే అసలు నిజం తెలియదనుకుంటా, పిచ్చిమొహంది. సాక్షి కూడా ఏ అబ్బాయిని తన దగ్గరికి రానివ్వదు, మాతోనే తలెత్తి మాట్లాడడానికి చాలా భయపడుతుంది. అలాంటిది పెళ్ళై 3 రోజుల్లోనే ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోయేంత దగ్గరయ్యారా అని సంతోష్, తన్మయ్ ఇద్దరు ఒకేసారి ఆశ్చర్యంగా అన్నారు. దాన్నే తాళిబంధం అంటారు, మీకెక్కడ అర్థమవుతుందిలేండి, రాండి లోపలికి, పూజ మొదలవుతుంది అని భాగ్యలక్ష్మి నవ్వుతూ వాళ్ళ ముందు నడిచారు. ఈ బామ్మ కూడా ఏవేవో చెప్తూ ఉంటుంది అని తన్మయ్ మెల్లగా అనుకుంటూ సంతోషతో కలిసి గర్భగుడిలోకి వెళ్ళింది. అందరూ లోపలికి రాగానే తారక్ వెంటనే సాక్షి వైపు నుండి చూపు తిప్పుకుని ఎటో చూస్తూ నిలబడ్డాడు. పూజ సామాగ్రిని సాక్షి చేతిలో పెట్టారు. దంపతుల పేర్లతో అర్చన జరిపించారు. అర్చకులు ఇద్దరిని నేలపైన కూర్చోపెట్టి వారి చేతులతోనే పూజ చేయించారు. అర్చకులు గారు, 16 రోజుల పండక్కి మంచి రోజు చూసి చెప్పండి అని భాగ్యలక్ష్మి పెద్ద పళ్ళెంలో పట్టుచీర, నగలు, మంగళసూత్రం, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు పెట్టి అడిగారు. గ్రహస్థితి చూసిన అర్చకులు ఇంకో 2 రోజుల ముహూర్తం ఉంది, అప్పుడు చెయ్యొచ్చు అని చెప్పగానే అందరూ అంగీకారంగా తలూపారు. పూజ పూర్తయ్యాక అందరూ కార్ల వైపు నడిచారు. అందరూ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వెనక మిగిలిన సాక్షి చేతిని సంతోష్ పట్టుకున్నాడు. సాక్షి, నీతో మాట్లాడాలి రా అన్నాడు. చెప్పండి అన్నయ్య, ఇంట్లో అమ్మ ఎలా ఉంది, నాన్న, అమ్మమ్మ, ఇంకా సమంత అక్క ఎక్కడుంది? సాక్షి ఏదో చెప్పబోతూ ఉండగానే, అవన్నీ నీకు అవసరం లేని విషయాలు, ఇప్పుడేమో భర్త ప్రేమలో పడిపోయినట్టున్నావు కదా, కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నువ్వు తారక్ని వదిలి మళ్ళీ మన ఇంటికి రావాలి, అంతే తప్ప తారక్ని నీ మాటల్లో పడేసి యాదవ్ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవాలని కలలు కనకు. తారక్, శామ్ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, నీ జాతకం కారణంగానే వాళ్ళు విడిపోయారు అని పళ్ళు బిగించి కోపంగా అన్నాడు. తన స్థానంలో సవతి తల్లి కూతురు ఉండడం చూసి అతని మనసు ఈర్ష్యతో మండిపోతుంది. సరే అన్నయ్య అని కళ్ళల్లో నీళ్లు నింపుకొని చెప్పిన సాక్షి భుజం పైన ఒక్కసారిగా ఒక చేయి పడింది.
తలెత్తి చూసేసరికి అక్కడ తారక్ నిలబడి ఉన్నాడు. మీరేమీ ఆలోచించొద్దు బావగారు అని గట్టిగా అన్నాడు. మీ చెల్లెలు సాక్షిని బాగా చూసుకోవడం నా బాధ్యత. మీరు పారిపోయిన మీ చెల్లెల గురించి ఆలోచించడం మానేసి నా చెల్లెలు తన్మయిని మాత్రం బాగా చూసుకోండి. ఇక ఈమె నా భార్య, చివరి శ్వాస వరకు నా భార్యే. ఆమెను వదిలే ప్రసక్తే లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అయినా ఆమె నన్ను ప్రేమిస్తే మీకెందుకు ఇంత ఇబ్బంది? ఏమైనా సరే నేను మీ సమంతాని పెళ్లి చేసుకుంటేనే మీరు నా చెల్లెల్ని తన్మయిని పెళ్లి చేసుకుంటాను అని ఒప్పుకున్నది మీరే. అది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి తప్పు సమాచారం ఇచ్చి ఎవరి మనసుల్లోనూ విషం నింపొద్దు, ఓకేనా అని చెప్పి సంతోష్ చొక్కా కాలర్ని సరిచేసి చిరునవ్వుతో ఓ మధురమైన వార్నింగ్ ఇచ్చాడు. తారక్ మాటలకి సంతోష్ పూర్తిగా షాక్ అయ్యాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వారిని పిలవడానికి వచ్చిన చంద్రప్రసాద్ యాదవ్ తన కొడుకు మాటల్ని విని ముసిముసిగా నవ్వుకొని మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పద సాక్షి డార్లింగ్ అని తల వంచుకొని నిలబడి ఉన్న సాక్షిని పిలిచాడు తారక్. ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. చూడు బేబీ, మీ మామయ్య గారు వెళ్ళిపోయారు అని ఆమె చుట్టూలో చేయి వేస్తూ అన్నాడు. మామయ్య గారా? ఏంటి మీరేమంటున్నారు అని అయోమయంగా అడిగింది. నీకిప్పుడు అది అర్థం కాదులేరా అని చెప్పి ఆమె భుజం పైన చేయి వేసి ముందుకు తీసుకెళ్లాడు. అతని వైపే చూస్తూ నడుస్తూ వచ్చింది సాక్షి. ఏమైంది తినకి? ఒకసారి నన్ను బాధ పెడతారు, ఇంకోసారి నన్ను బాధ పెట్టిన వాళ్ళని గట్టిగా సమాధానం చెప్తారు అని మనసులోనే అనుకుంది. అలా అతన్ని తదేకంగా చూస్తూ ఉండగా తారక్ కనుబొమ్మలు ఎగరేస్తూ ఏంటి అన్నట్టు సైగ చేశాడు. సాక్షి వెంటనే అడ్డంగా తలూపి ఏం లేదు అన్నట్టు ముందుకు చూసింది. ఒకరి చేతిని ఒకరు పట్టుకుని కలిసి నడుచుకుంటూ వస్తూ ఉన్న ఆ జంటని చూసి అందరూ వారిని మెచ్చుకుంటూ ఉన్నారు. మీకు తెలుసా చంద్రు అన్నయ్య, సంగీత్ రోజు కౌశల్యతో నేను చెప్పాను వీరిద్దరికి జోడీ చాలా బాగుంటుంది అని. ఆ రోజు నోరు జారి చెప్పిన మాట ఇప్పుడు నిజమై మన కళ్ళ ముందు లక్ష్మీనారాయణ జోడీలాగా కనిపిస్తున్నారు చూడండి. అందుకే అంటారనుకుంటా, మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకొకటి నిర్ణయిస్తుంది అని. అలా అంటూ భాగ్యలక్ష్మి గారు నవ్వారు. నిన్న మీరు చెప్పిన మాట నిజమే మీనా అంటూ చంద్రప్రసాద్ గారు కూడా నవ్వారు. ఏదైనా మంచి హోటల్ దగ్గర కారు ఆపండి, నాకైతే చాలా ఆకలిగా ఉంది అంటూ కౌసల్య గారు వాళ్ళ మాటలు కూడా పట్టించుకోకుండా. హా సరే తారక్ సాక్షి మీరు బయలుదేరండి. తను నీ ఫోటోషూట్ అయిపోయిందా? అయితే పద సంతోష్ మన కార్ స్టార్ట్ చేయి అన్నారు. కౌసల్య గారితో నేను చెప్పాను, ఇప్పుడు చూడండి నేను చెప్పిందే జరిగింది అని చెప్పి ముందుకు నడిచారు. అత్తయ్య రాండి, అన్నయ్య చేతికి పూర్తిగా నయమయ్యేంత వరకు మీ సారథిని నేనే అంటూ భరత్ నవ్వుతూ అన్నాడు. ఏరా నా కొడుకునే ఆట పట్టిస్తున్నావా అని అంటూ ఉండగానే తారక్ భరత్ వీపు మీద ఒక్కటిచ్చాడు. హబ్బా రాక్షసుడా, మెల్లగా కొట్టు అంటూ వీపు రుద్దుకుంటూ డ్రైవర్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు భరత్. వాళ్ళందరూ అల్లరి చూసి సాక్షి ముసిముసిగా నవ్వుతుంది. ఏంటి నువ్వెందుకు నవ్వుతున్నావు? వెళ్ళి ఆ వైపు కూర్చో అని తారక్ అన్నాడు. సాక్షి వెంటనే సైలెంట్గా కారులో కూర్చుంది. అందరూ హోటల్లో భోజనం చేసి తిరిగి ఇంటికి చేరుకున్నారు. సాక్షి కారులో నుండి దిగిన తర్వాత కూడా తారక్ మాత్రం దిగకుండా భరత్తో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. నువ్వొక్కదానివే వస్తున్నావేంటమ్మా, తారక్ ఎక్కడా అని చంద్రప్రసాద్ యాదవ్ గారు అడిగారు. మావయ్య ఆయన భరత్తో కలిసి ఎక్కడికో వెళ్ళారు అని సాక్షి చెప్పింది. వీడికి ఒక చోట నిలవడం కూడా రాదు అంటూ చంద్రప్రసాద్ గారు అసహనంగా తమ గదిలోకి వెళ్ళిపోయాడు. అందరూ బాగా అలసిపోయి ఉండడంతో తమ తమ గదుల్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. సంతోష్ తన్మయ్ కూడా అక్కడి నుండి తమ ఇంటికి వెళ్ళిపోయారు. రాబర్ట్ రాబర్ట్ అంటూ తారక్ భరత్ ఇద్దరు గోడం దగ్గరికి చేరుకున్నారు. సార్ ఇక్కడ అని బలహీనమైన స్వరం వినిపించడంతో ఆ వైపు పరిగెత్తారు. అక్కడ దృశ్యం చూసి తారక్ భరత్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రాబర్ట్ని ఎవరో దారుణంగా కొట్టేశారు. భరత్ కార్ తీసుకునిరా అని చెప్పిన తారక్ రాబర్ట్ని ఆసరాగా పట్టుకుని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాడు. దాదాపు 2 గంటల తర్వాత బయటకొచ్చిన నవీన్ దేశాయ్ గారు తన కొడుకు భరత్ వైపు కోపంగా చూసి తర్వాత తారక్ వైపు తిరిగాడు. తారక్ ఇప్పుడు అతను బానే ఉన్నాడు, ఎలాంటి ప్రమాదం లేదు, కానీ ఇదంతా ఏంటి అని అడిగాడు. జరిగిన విషయమంతా విన్న తర్వాత కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. మీరెందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు? పోలీసులకి చెప్పొచ్చు కదా, వాళ్ళే చూసుకుంటారు అన్నాడు. లేదంకుల్, నా జోలికొచ్చిన వాళ్ళని నేనే చూసుకుంటాను అని తారక్ గట్టిగా చెప్పాడు. సరే నిన్ను షూట్ చేసిన వాడెక్కడా? తెలీదు, అతనికి సుఫారీ ఇచ్చిన వాడే వచ్చి తీసుకెళ్ళుండొచ్చు. రాబర్ట్ని మాత్రం బాగా కొట్టి వెళ్ళిపోయాడు. వాణ్ణి మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను అంటూ టేబుల్ పైన గట్టిగా పిడికిలి బాదాడు. తారక్, నీలో ఉన్న ఈ కోపమే నాకు అస్సలు నచ్చదు. ప్రస్తుతం నువ్వు సైలెంట్గా ఉండడమే మంచిది. ఇప్పుడే పెళ్ళయింది అంటూ నవీన్ దేశాయ్ గారు మందలించారు. సరేరా, నీకొకసారి స్కానింగ్ చేస్తాను అంటూ తారక్ని చెక్ చేసి అన్నీ బాగానే ఉన్నాయి అంటూ నీకు జ్యూస్ పంపిస్తాను అన్నాడు. సరే అంకుల్, కానీ మీరు భరత్ మీద ఎందుకు అంత కోపంగా ఉన్నారు అని తారక్ అడిగాడు.
ఈ నా కొడుకు చేసే పనులకి ఏమని చెప్పాలి తారక్? ఆ నర్సు కనకమ్మ గారి కూతురికి ఐ లవ్ యూ చెప్పి డేట్కి రమ్మని పిలిచాడట. ఆ అమ్మాయి భయపడి నోరు మూసుకొని ఉంది. కానీ ఆమె ఫ్రెండ్ మాత్రం వీడిని బాగా తిట్టి గొడవ పెట్టుకుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి కార్ని కూడా ధ్వంసం చేసొచ్చాడు. వదిలేసేయండి అంకుల్, ఏదో కుర్రాడి అల్లరి అనుకొని చేశారు అని తారక్ నవ్వుతూ అన్నాడు. మేము మొదట అలానే అనుకున్నాం. కానీ ఆ అమ్మాయి ఎవరో కాదు, కమిషనర్ గారి కూతురు. ఆయన నా స్నేహితుడు కాబట్టి విషయం అక్కడితో సర్దుకుంది. లేదంటే వీడు ఇప్పటికీ జైలు ఊచలు లెక్క పెడుతూ ఉండేవాడు అని నవీన్ దేశాయ్ గారు అన్నారు. ఆ మాటలు విన్న తారక్ నవ్వుకుంటూ భరత్ తల మీద ఒక్క ముటిక్కాయ వేసి రా వెళ్దామన్నాడు. అయ్యో, నీకోసం జ్యూస్ చెప్పాను, తాగి వెళ్ళండి. వద్దంకుల్, ఆ జ్యూస్ మీరే తాగండి. ఇంట్లో నా భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. కొత్తగా ఇప్పుడే పెళ్ళయింది కదా అని కన్ను కొడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాక్షసుడు అని నవ్వుకున్నారు వాళ్ళు. అటు తారక్ని చంపడానికి పథకం వేసిన వ్యక్తి మాత్రం ఇంకా కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. రాబర్ట్ చేతుల నుండి షూటర్ని తప్పించి అతన్ని మరో చోటికి తరలించమని చెప్పాడు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్లి మద్యం తాగుతూ తారక్ ఫోటోని మంటల్లో వేసి కాల్ చేస్తూ ఉన్నాడు. మ్యాక్సీ మ్యాక్సీ అంటూ పిలుస్తూ అక్కడికి వచ్చింది ఒక సుందరి. లీసా, డోంట్ డిస్టర్బ్ మీ, నా మూడ్ అస్సలు బాగోలేదు, ప్లీజ్ గో అని చిరాగ్గా అన్నాడు. ఏమైంది మ్యాక్సీ, ముందు భోజనం చెయ్యి అని మెల్లగా అంది. నీతోనే మాట్లాడుతున్నాను లీసా అంటూ ఆమె వైపు కోపంగా చూశాడు. డ్రింక్ చేశావా? అవును, అయితే ఏంటిప్పుడు అని నిర్లక్ష్యంగా అన్నాడు. సరే వదిలేసేయ్, నువ్వు కోపంలో ఉన్నావు, నేను నా గదికి వెళ్తున్నాను అని చెప్పి లీసా అక్కడి నుండి వెళ్ళిపోయింది. భారీగా మద్యం తాగిన అతడు ఆమె అందాన్ని చూసి తనను తాను అదుపులో పెట్టుకోలేక ఆమె వెనకాలే గదిలోకి వెళ్ళాడు. గది తలుపు వేయడం మర్చిపోయిన లీసా దుస్తులు మార్చుకుంటూ ఉండగా ఒక్కసారిగా 2 చేతులు ఆమె వెనక నుండి చుట్టుకున్నాయి. ఈరోజు నాపై మనసొచ్చిందా? నన్ను తాకి కూడా నువ్వు 1 రోజులు అయిపోయింది అంటూ అతన్ని హత్తుకొని చెప్పింది. ఆమెకింకేమీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అతడు ఆమెను తనలో కలిపేసుకున్నాడు. అంతా ముగిసిన తర్వాత అతడు తన దుస్తులు వేసుకుని టేబుల్పై ఉన్న టాబ్లెట్స్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. లీసా ఆ టాబ్లెట్స్ వేసుకుని నీళ్లు తాగి మంచం మీద పడుకుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.